జగన్ అసెంబ్లీకి రావాలని అందరికంటే ఎక్కువగా కోరుకుంటున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జగన్తో అధ్యక్ష అని పిలిపించుకోవాలన్న ఆయన కోరిక ఏంటో కాని సభాధ్యక్షుడి స్థానంలో ఆయన్ని చూడటం ఇష్టపడని జగన్ మాత్రం సభలో అడుగుపెట్టనంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారట. అయితే RRR మాత్రం జగన్ని టార్గెట్ చేయడం మానడం లేదు. సభా నియమావళి అంటూ 6 నెలలు సెషన్స్కి రాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవికి ఎసరు వస్తుందని ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందల బైపోల్స్పై ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్ విపక్ష నేతగా అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు. 151 సీట్లు దక్కించుకుని అధికారం చెలాయించిన ఆయన పార్టీకి గత ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే దక్కడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాంతో ఆయన తప్పంతా స్పీకర్ మీదకు నెట్టేస్తూ అసెంబ్లీకి రానని మొరాయించి కూర్చున్నారు. కనీసం 10వ వంతు స్థానాలు కూడా దక్కని పార్టీ అధ్యక్షుడికి క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం సాంప్రదాయంగా వస్తుంది. వైసీపీకి 18 స్థానాలు దక్కి ఉంటే జగన్ ఆశించిన హోదా దక్కేది. అయితే ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంతో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దాంతో జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. అదీగాక జగన్ ఆగర్భ శత్రువులా భావించే రఘురామకృష్ణంరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో అప్పటి సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారాయన. ఆ తరువాత కూటమి తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతే టీడీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. మొత్తానికి ఎలాగైతే డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ అయ్యాక RRR మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని, జగన్ అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షమూ అవసరమేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జగన్కు సైతం చెప్పానని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అసెంబ్లీకి జగన్ రాకపోవడంపై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వేటు తప్పదన్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే పులివెందలకు ఉప ఎన్నికలు రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేది లేదని జగన్ తేల్చి చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై స్పష్టత ఇచ్చే వరకు తగ్గేదే లేదంటున్నారు జగన్. ఆ విషయంలో వాళ్లేం చేసుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లు రియాక్ట్ అవుతున్నారాయన. 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం కూడా రద్దవుతుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో గత కొంతకాలంగా ఓ చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా హాజరవుతారా లేదా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది. జగన్ అసెంబ్లీకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే హోదా ఆటోమేటిక్గా రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు రావచ్చు అనే విధంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలోనే ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా కోసం వేసిన కేసుకి అసెంబ్లీ సభ్యత్వం రద్దుకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్ 60 రోజుల పాటు అసెంబ్లీకి రాలేదని, దీంతో పులివెందలకు ఉప ఎన్నికలు తప్పవనే విధంగా రఘురామరాజు మాట్లాడడంపై చాలా మంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే సభకు వస్తారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోనని శపథం చేశారు. దాదాపు 2 ఏళ్లు ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. అప్పుడు ఆయన సభ్యత్వం రద్దు చేయలేదు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే రద్దు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వేధింపులకు గురైన ఆయన జగన్ని పర్సనల్గా తీసుకున్నారు. అక్రమస్తుల కేసులో జగన్ బెయిలు రద్దు చేయాలని, జగన్ కేసుల విచారణ హైదరాబాద్ కోర్టు నుంచి మార్చాలని ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.
జగన్ కేసుల విచారణలో జాప్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వస్తుందని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. లీగల్ అన్ని విషయాలు కనుక్కున్న తర్వాతే ఆయన అంత గట్టిగా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఉప ఎన్నికలపై ఆసక్తికర చర్చ మొదలైందిప్పుడు.